రామారావు గారి పేరు ప్రతిష్టలను ఇనుమరించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సామర్థ్యాన్ని పుణికిపుచ్చుకున్న మనందరి యువ ఆశాకిరణం, మనందరి ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు మాట్లాడతారు. मेरे प्यारे भाई और बहनों को सलाम अलैकुम। सब लोग आपको माइनॉरिटी बुलाते, मगर मेरे दिल में आपके लिए जगह मेजॉरिटी होता है। 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో గుర్తుందా? కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గంటేస్తాం జరిగింది. ఒక రాష్ట్రానికేమో రాజధాని ఇచ్చారు, ఇంకొక రాష్ట్రమేమో అనాదిగా వదిలేశారు. ఒక రాష్ట్రానికేమో ఆస్తులు ఇచ్చారు, ఇంకొక రాష్ట్రానికేమో అప్పులు ఇచ్చారు. ఒక రాష్ట్రానికేమో మిగులు బడ్జెట్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూసి ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆ రోజు చంద్రన్న భావించారు. వాస్తవంగా ఆయన తెలుసు, ఇరు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 0 అయినా పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటాం జరిగింది. 4 సంవత్సరాలు బీజేపీ నాయకులు బాహుబలి కన్నా పెద్ద సినిమా చూపించారు. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. రెండో సంవత్సరంలో ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. మూడో సంవత్సరం వచ్చగల భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు. అది ఇచ్చారా? లేదు. ఈఏపీ అన్నారు, నబార్డ్ రుణాలు అన్నారు, చివరిగా స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పి ఈరోజు తప్పుకుంటున్నారు. 4వ సంవత్సరం వచ్చగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడుస్తాం జరిగింది. 1 కాదు 2 కాదు 29 సార్లు మన చంద్రన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. కానీ మోడీ గారి మనసు ఎక్కడా కరగలేదు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈ రోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన చంద్రన్న మన పరిపాలిస్తున్నారు. సంక్షేమం చంద్రన్న జెండా, అభివృద్ధి చంద్రన్న ఎజెండా. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు రుణముక్తి చేసిన ఘనత మన చంద్రన్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత మన చంద్రన్నది. అంతకంతకు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక హామీ ఇచ్చింది, డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని. ఇప్పటికి 8,000 రూపాయలు ఇచ్చి మా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలను ఆదుకున్న ఘనత మన చంద్రన్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకుంటాం జరుగుతుంది. నిన్నగాక మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఆకలిలో ఉండకూడదు, అందుకే 5 రూపాయలకే ఈరోజు చంద్రన్న భోజనం అందిస్తాం జరుగుతుంది. రేపో మాపో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ ముఖ్యమంత్రి గారి యువనేస్తం కింద
నెల నెల 1000 రూపాయలు ఇచ్చి చంద్రన్న ఆదుకోబోతున్నారు. ఎవరు ఊహించలా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమానికి ఎలాంటి లోటు లేకుండా చంద్రన్న ముందరికెళ్తున్నారు. ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు 23 జిల్లాకి కేవలం 2,200 కోట్ల రూపాయలు మైనారిటీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం జరిగింది. కానీ మన చంద్రన్న ప్రమాణం స్వీకారం చేసిన 4 సంవత్సరాల్లోనే మైనారిటీ సోదరుల అభివృద్ధి కోసం 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. ఇంకో పక్కన కడపలో అదేవిధంగా విజయవాడలో 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాజ్ హౌస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇమాములకి 5,000, మౌజములకి 3,000 రూపాయలు గౌరవ వేతనం కూడా మన చంద్రన్న అందిస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉర్దూ భాష అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికీ ఉర్దూ యూనివర్సిటీ కూడా మన చంద్రన్న ప్రారంభిస్తాం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే మన మైనారిటీ ముస్లిం సోదరులు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన చంద్రన్న చేయబడతాం జరిగింది. దుల్హన్ పథకం కింద 24,000 మహిళలకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చి పెళ్లి కానుక కూడా అందించిన ఘనత మన చంద్రన్నది. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నారు చంద్రన్న. కానీ కేంద్ర ప్రభుత్వం కన్నుగుట్టింది. ఈయన స్పీడ్ చూసి వాళ్ళకి అర్థమైంది, మనం ప్రోత్సహిస్తే భారతదేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడుతున్న ఏకైక భయంతో ఈ రోజు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు, ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి మోడీ గారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన మోడీ గారి దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు మన చంద్రన్న తిడతారు. మన అందరికి తెలుసు, కేసులు మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బీజేపీతో లాలుచి పడ్డారు. అందుకే ఆయన పేరు నేను మార్చా. జగన్మోహన్ రెడ్డి గారు కాదైనా జగన్ మోడీ రెడ్డి గారు ఆయన. ఇంకో పక్కన 4 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని. కానీ ఎప్పుడైతే మన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామో ఆ అభివృద్ధి అంతా ఆయనకు అవినీతిగా కనపడుతుంది. ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలు కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్నగాక మనం చూసాం, కులం పేరుతో వైకాపా పార్టీ ట్రైన్లు తగలబెట్టారు. మనం ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ అంటారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అంటారు. నేను ఈ సభాముఖంగా వాళ్ళందరూ ఒకటి అడుగుతున్నా, ఎందుకయ్యా మా మధ్యలో మీరు చిచ్చు పెడుతున్నారు? 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడు గల ఎమ్మ స్పీడ్గా పరిగెత్తే చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రోత్సహించండి. అంతేగాని లేనిపోని ఆరోపణలు ఆయన పైన చేయొద్దండి. ఇది సభము కాదు. నేను పుట్టిన నాటికే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి. నేను చెడ్డ వేసుకుని స్కూల్కి వెళ్ళే సమయంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి. కానీ ఏనాడు నా పైన ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. అలాంటిది ఈరోజు ఒక్క పక్కన 420 జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు
నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా మళ్ళీ ఈ సభాముఖంగా వాళ్ళు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందర పెట్టని తప్ప ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలు నాపైన చేయొద్దండి. వాస్తవంగానే అనుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ఫుల్గా ఉంటారని. ఆయన మనకేం చెప్పారు? కేంద్రంలో అవిశ్వాస తీర్మానం పెట్టండి, అవిశ్వాస తీర్మానం పెడితే నేను ఢిల్లీకి వెళ్ళి పోరాడతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఎక్కడైనా కంపడలేదు. ఎందుకు ఇది వైఖరి? ఏం తప్పు చేశారు ఆంధ్ర ప్రజలు? ఎందుకు మీరు బీజేపీతో లాలుచిపడుతున్నారని సభాముఖంగా అడుగుతున్నా. నేను ఇక్కడున్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, పొరపాటున జనసేన కానివ్వండి, అటుపక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆ ఓటు డైరెక్ట్ గా కమలంకి వెళ్తుంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ నేను ఈరోజు పేరు మార్చా. పి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈ బీజేపీకి నేను హెచ్చరిస్తున్నా, కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ట్రైలర్ మాత్రమే చూపించారు. అసలైన సినిమా 2019లో తెలుగు జాతి చూపించబోతుంది. చాలా మంది అనుకున్నారు, తెలుగు జాతితో చాలా మంది పెట్టుకున్నారు, వాళ్ళందరూ మాడి మసైపోయారు. ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఇందిరాగాంధీ గారే దింపితే తెలుగు ప్రజలు గర్జించారు. ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ 32 రోజుల్లో మన అన్నగారిని ముఖ్యమంత్రి గారు చేశారు ఇందిరాగాంధీ గారు. తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా మాడి మసైపోయారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, బీజేపీ నాయకులు జాగ్రత్తగా ఉండండి. అంతేగాని తెలుగు జాతి జోలికొచ్చినా, మా చంద్రన్న జోలికొచ్చినా మిమ్మల్ని తరిమి కొడతామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. గతంలో చూసాం, భారతదేశ ప్రధాని ఎవరు అవ్వాలంటే మొత్తం దేశం మన చంద్రన్న వైపు చూసేవారు. భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు అవ్వాలంటే ఆనాడు చంద్రన్న అబ్దుల్ కలాం గారిని చేస్తాం జరిగింది. ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. దేశంలో ప్రధానమంత్రి మన చంద్రన్న నిర్ణయించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం. అంతేకాదు 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలిపించండి. ప్రారంభించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ మళ్ళీ ఒకటే కోరుతున్నా. ఎన్నికల హడావుడి మొదలైంది. కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఇలాంటి చిచ్చు పెట్టే వాళ్ళందరినీ మన గ్రామాల్లో, మన వీధిలో తరిమి కొట్టాలని సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.